ఈ పేటకు నేనే రౌడీ అన్నట్లుగా సినిమా టైటిల్లో రాజ్యం ఆ విధంగా ప్రవర్తిస్తే రాజ్యానికి ఉన్నటువంటి హక్కులు ఏం కావాలి? దిస్ ఈజ్ ద క్వశ్చన్ నౌ. జూపూడి ప్రభాకర్ రావు ఫ్రమ్ ఒంగోల్ as a party general secretary and spokesperson of the YSR Congress party. In the level of that, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, ప్రజా హక్కుల్ని హరించబడినప్పుడు, ప్రశ్నించాల్సినటువంటి గొంతులన్నీ మోగపోతే, భయపడిపోతే, what is the meaning of Indian Constitution and the respect you are giving to the Dr. Babasaheb Ambedkar రాజ్యాంగం? రాజ్యాంగాన్ని ఇప్పుడే మారుస్తున్నామని ఒక బ్యాచ్, తొంగల్లో తొక్కేస్తున్నాం ఒక బ్యాచ్, రాజ్యాంగాన్ని పాటించాల్సిన అవసరం లేదనే ఒక బ్యాచ్ తయారవుతున్న నేపథ్యంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక రైటర్గా, ఒక సినిమా యాక్టర్గా, లేకపోతే ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా, కళాకారుడిగా తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెలిస్తే వాళ్ళకు అండగా నిలిచినటువంటి పోసాని మురళి అనే ఒక సినిమా హీరో, యాక్టర్ అండ్ రైటర్ కొన్ని విషయాలు మాట్లాడి ఉండవచ్చు. ఆయనేంటి రాష్ట్రం మొత్తం మాట్లాడింది, రాష్ట్రం ఏంటి దేశం మొత్తం మాట్లాడింది. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తే మోడీ గారి మీద మాట్లాడలేదా? అమిత్ షా గారి మీద మాట్లాడలేదా? బీజేపీ మీద మాట్లాడలేదా? ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడలేదా? సో ఐఎమ్ ట్రైంగ్ టు అండ్ రీఇటరేట్, జ్ఞాపకం చేయదలుచుకున్నాను చరిత్ర ఎలా ఉంటుందో. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా? అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశాడా? కుయ్యోమొర్రో అంటూ నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నాను, నాకు ఆరోగ్యం బాగలేదు, ఒకవేళ ఎప్పుడో ఏదన్నా మాట్లాడి ఉంటే క్షమించండి, నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను, నాకున్న వెర్రితోటి ఏదో మాట్లాడానని తనే స్వయంగా ప్రకటించాడు పోసాని మురళి గారు ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి. రీసెంట్గా ఆ వ్యక్తి మీద కక్షను ఎలా తీర్చుకోవాలి, ఫ్యాక్షన్ అంటే 2 గొడ్డళ్ళు, 2 కొడవళ్ళు, గడ్డపారలు, లేకపోతే ఇంకా అనేకమైన తీసుకొచ్చి ఏ సమయమైనా సరే ఇంట్లో పిల్లలున్నా ఆడవాళ్ళున్నా సరే మీ వాడిని మేము తీసుకెళ్ళిపోతాం, లేకపోతే నరికేస్తాం, రాకపోతే చంపేస్తాం. పాపం అతను బనీన్ వేసుకొని ఉన్నాడు, రాత్రుల్లో ట్యాబ్లెట్లు మింగాలట, ఇంకా ఎంఆర్ఐ టెస్ట్కి ఈరోజు వెళ్ళాలి, అంతకుముందు గొంతు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈజ్ ఎ పేషెంటే కాదు, సరెండర్ అయిపోయినటువంటి ఒక రైటర్ అతను. నా మాటలో చెప్పాలంటే ఇవన్నీ కొన్ని తట్టుకోలేక సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయిన వ్యక్తిని కూడా రెడ్ బుక్లో రాసుకున్నామని చెప్పి ఎడిపోతున్నారు మీరు. భయభ్రాంతులకు గురి చేస్తే ఆగుతుందా ప్రజాస్వామ్యం? మీరు నిలవగలరా? ప్రజాస్వామ్యాన్ని మీరు వక్ర మార్గంలో నడిపి నిలవగలరా ఈ రాష్ట్రంలో? ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆర్ఎస్యు అనే ఒక విద్యార్థి సంస్థ దాని 50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటూ హైదరాబాదులో 75 ఏళ్ళు వచ్చినటువంటి ఆ ఆర్ఎస్యు ప్రభావానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా నిన్నో మొన్నో ఒక సమావేశం పెట్టుకున్నారు. మేము చచ్చినా మా భావాలు చచ్చిపోలేదు, మీరు ఎన్కౌంటర్లు చేసినా మేము ఇంకా నిలబడే ఉన్నాం, మా విద్యార్థులు మా లెక్చరర్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేస్తున్నారు. నియంతకి ఇది సవాల్. ఇది నేను ఎగ్జాంపుల్గానే మీకు చెప్తున్నా. కళ్ళెదురు కనపడుతున్నటువంటి యూట్యూబ్ కొట్టండి, ఆర్ఎస్యు వయోజున్లాగా ఒక పేరు పెట్టుకొని వాళ్ళు. నాకు ఆర్ఎస్యు భావాలు వాళ్ళు ఏంటో నాకు తెలియదు, జనసేన భావాలు నాకేంటో తెలియదు, ఆర్ఎస్ఎస్ భావాలు నాకేంటో తెలియదు. ఫర్ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు మీ. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ నౌ. అరే ప్రజాస్వామ్యంలో ఒక్కసారి అధికారం నీకు వస్తే రాక నా ప్రతాపం చూపిస్తానంటే మీరు చంద్రబాబు అనే బంగారు బాతుని ఒకేసారి కోసేసి అన్ని గుడ్లు తినేయాలని చూస్తున్నారు. అది బంగారు బాతు, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ గెలుస్తున్నాడు పాపం అతను. ఎన్టీ రామారావు గారి మీదే నిలబడి గెలుస్తానని చెప్పి సవాలు చేసి తర్వాత అతను కూతుర్ని పెళ్లి చేసుకొని ఎన్టీ రామారావు గారి డాక్టర్ని మేడం గారిని పెళ్లి చేసుకొని పాపం ఆయన రాజకీయాల్లో పడతా లేస్తా వస్తూ ఉన్నాడు.
అంతకుముందు పడి నేను లేస్తేనే ఒక చిన్న అధికారం వచ్చింది. మీరు ముగ్గురు కలిస్తేనే అది పెద్దదయింది. మీరు ముగ్గురు ఎప్పుడు దాకా ఉంటారో ఎప్పుడు దాకా పోతారో. ఎందుకు ఈ చెత్త అరెస్టులు? ఎవరిని మెప్పించడం కోసం? అరే, ఒక కామన్ సిద్ధాంతం ఏముంటుందంటే సరెండర్ అయిపోయిన వాడిని ఎవరు ముట్టుకోరు. ఛత్రపతి శివాజీ ఫర్ ఎగ్జాంపుల్, సరెండర్ సైనికుడు, వాడిని ఏం చేయరు. సరెండర్ అయిపోయినటువంటి ఒక రాజ్యం ఒకవేళ పగుంటే ఏమన్నా తెచ్చుకుంటారు, కానీ లేడీస్ మీద ఎలాంటి ఇబ్బందులు పెట్టరు. కొన్ని ఆటవిక సమాజాలు ఉంటాయి, అక్కడ దొరుకుతాయి. ఇది ఆటవికమా? ఆటవిక రాజ్యమా? జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో చాలాసార్లు ప్రశ్నించాడు. సప్త సముద్రాల అవతలున్నా సరే తప్పు చేసిన వాడు. ఎందుకు పోలీసులు అత్యుత్సాహం? ఇద్దరు సివిల్ డ్రెస్లో, ఇద్దరు యూనిఫామ్లో. నిన్న ఆయన ఇంటికి వెళ్ళి 7:45కి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని పోసాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలాంటి అరెస్టులని, ఇలాంటి అరెస్టుల ద్వారా భయభ్రాంతులు చేయాలని చూస్తే ఇక్కడ భయపడటానికి ఎవడు సిద్ధంగా లేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ రేపటి నుంచి విసిరే సవాలుకి సమాధానాలు ఎత్తుక్కోవాలి. మీరు డోంట్ థింక్ దట్ యు ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. ఇది ప్రజాస్వామ్యం. మేబీ టుడే యువర్స్, ఈరోజు మీది కావచ్చు, బట్ రేపు మీది కాకపోవచ్చు. ఏం చూసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ని, నాయకుల్ని కుట్ర కేసులు పెట్టి, లేకపోతే ఎప్పుడో సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటల్ని వాళ్ళ మనుషులతోటి అక్కడక్కడ రాష్ట్రం విశాలంగా ఉంది కదా అని చెప్పి కర్నూలు, అనంతపూర్లోనో, లేకపోతే శ్రీకాకుళంలోనో, లేకపోతే చిత్తూరులోనో కేసులు పెట్టించి అర్ధరాత్రి మనుషులు లాక్కుపోవడానికి ఏంటిది? వ్యవస్థను గౌరవించరా? కోర్ట్స్ ఏం చేస్తాయి? పోసాని మురళి గారి కొడుకు, భార్య ఈరోజు హెబియస్ కార్పస్ కేసేస్తున్నారు. మా నాన్నని రాత్రి పట్టుకెళ్ళారు, రాత్రి అంతా ఎక్కడుంచారో, ఏమైనా ఎన్కౌంటర్ చేశాడా, లేకపోతే ఇంకేమన్నా అతన్ని ఏమన్నా చేశారా మాకు అర్థం కావట్లేదు, మా ఆయన ఎక్కడున్నాడో మాకు చూపించండి అని హెబియస్ కార్పస్ ఈరోజు కోర్టులో వేస్తున్నారు. హెబియస్ కార్పస్ అంటే అతను తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి పోలీసులు. మళ్ళీ పోలీసులకే మళ్ళీ ఇబ్బంది. వాళ్ళ అండర్లో ఎక్కడున్నాడో చెప్పాల్సిన అవసరం ఉంది. If court is going to serious on police department, police has to stand up. వాళ్ళు వచ్చి మోకాళ్ళు వేయాల్సిందే కోర్టు ముందు. ఎవరు చూసుకొని పోలీస్ వ్యవస్థ ఈ పని చేస్తూ ఉన్నది? సో వెల్ నోన్ సెలబ్రిటీ, అతను తీసుకెళ్ళి మీరు మాకు టైం లేదు, మీకు టైం లేకపోవడం ఏంటి అసలు? అంటే రాజ్యాంగం లేదా? కోర్టులు లేవా? చట్టాలు లేవా? ప్రభుత్వం కాటేయటానికి ఉందా ప్రజల్ని? ప్రభుత్వం విషనాగుగా మారుతుందా? మారితే దాన్ని ఎక్కడ కత్తిరించాలి? ప్రజలు స్టార్ట్ అయ్యారు, తోక కట్ చేయటం స్టార్ట్ చేశారు. 9 నెలలు అనుకుంటున్నారేమో. మీరు ఎక్కినటువంటి అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచే ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. మీరు అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు ఒక్కడైతే మోసం చేస్తాడు అనుకున్నారు. బీజేపీ తోడైంది, తర్వాత పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. ముగ్గురు ఉన్నాం కాబట్టి అప్పుడే రాజులేమో అనుకున్నారేమో మీరు. కానీ ఏ రాజకీయ పార్టీకి అయినా సరే 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయ్యి యాంటీ ఇన్కంబెన్సీ ఈ కూటమికి 3 నెలల తర్వాతే స్టార్ట్ అయ్యి ఇప్పుడు 9 నెలలు నడుస్తున్నారు. 9వ నెల అంటే మామూలుగా ఒక మహిళకి గర్భిణీ వస్తే 9 నెలలకి అవుట్పుట్ అంటే ప్రసవం అవుతుంది. పురిటి నొప్పులు అయిపోయినాయి మీకు, ఎవరు నమ్మట్లేదు. మీ లోపల ఉన్నదంతా కూడా బహిర్గతం అయిపోయింది. మీరంతా ఎలాంటి మోసగాళ్ళు? వేర్ ఈజ్ అమ్మఒడి? ఎవరిక్కడ ఈ ప్రభుత్వంలో అసలు ఎవడెళ్తున్నాడు? ఇక్కడ ప్యాంటు షర్ట్ వేసుకుని టక్ చేసుకున్న హీరో ఈరోజు సాధువులాగా అయిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సనాతన ధర్మం వైపు వెళ్ళిపోతా ఉన్నాడు అతను. వెళ్ళండి, మాకే అబ్జెక్షన్ లేదు. ప్రజలు గెలిపించారు, ప్రశ్నిస్తామన్నారు. మీ ప్రశ్నలు ఎటు అయిపోయింది? నిన్నే నిరుద్యోగులు, లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడి బోర్ను విలిపించారు. 5-10 సంవత్సరాల వాళ్ళ ప్రయత్నం ఒక ఉద్యోగం కోసం
చేసిన ప్రయత్నాన్ని గవర్నర్ ఒకవైపు, ఏపీపీఎస్సీ చైర్మన్ ఒకవైపు, ముఖ్యమంత్రి ఒకవైపు, కోర్టులో కేసు, 4 కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న 4టిని కోఆర్డినేట్ చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసి ఏపీపీఎస్సీ చైర్మన్ ఒక ఆమెను పెడితే ఆవిడ మా మాట వినలేదన్నాడు. ఈజ్ ఇట్ నాట్ యువర్ బ్లండర్ ఫెయిల్యూర్? చిన్న పిల్లలప్పుడే తెలిసి తెలియని వయసులోనే ఈ సమాజం దొరలకు వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామాలన్నీ ఎర్ర జెండా పట్టుకున్నటువంటి రాష్ట్రం ఇది, గుర్తుపెట్టుకోండి. తెలిసి తెలియని వయసులోనే. వాళ్ళంతా కమ్యూనిస్టులుగా ఉండకపోవచ్చు ఈరోజు, కానీ కమ్యూనిస్టులు ఒక ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడి వస్తే వాళ్ళందరికీ స్వాగతం జర్ర జెండాలు పట్టుకొని పలికినటువంటి తెలుగు రాష్ట్రాలుగా ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 ఈరోజు వాళ్ళు కనబడకపోవచ్చు, వాళ్ళు తగ్గుండొచ్చు, కమ్యూనిస్టుల శక్తులు తగ్గుండొచ్చు. కానీ చిన్నప్పుడు ఎప్పుడో నిక్కరేసుకోకముందు పట్టుకున్న ఎర్ర జెండాని ఇప్పుడు మీరు ఒక ఎర్ర బుక్కని తీసుకొచ్చి బెదిరిస్తే బెదిరిపోతారా?